ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథం 32వ అధ్యాయం 8వ వచనం. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను, నీ మీద దృష్టించి నీకు ఆలోచన చెప్పెదను. ఆమేన్. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరా, దేవుని జ్ఞానాన్ని అనుసరించేవారు తమ జీవితంలో ఉత్తమమైన మార్గాన్ని నేర్చుకొని నడుస్తారు. కానీ మూర్ఖులు ఆ జ్ఞానాన్ని ఉపదేశమును తిరస్కరిస్తారు. దేవుని ఉపదేశమును నిరాకరింపక దాన్ని అవలంబించి జ్ఞానులై ఉండుడి. అనుదినము కూడా దేవుని యందు కనిపెట్టుకొని ఆయన యందు కాచుకొని దేవుని ఉపదేశం వినువారు ధన్యులు. దేవుని వాక్యం సెలవిస్తుంది, నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును, యెహోవా కటాక్షము వానికి కలుగును. నన్ను కనుగొనని వాడు తనకే హాని చేసుకొనును. నాయందు అసహ్యపడు వారందరూ మరణమును స్నేహించుదురు. నా ప్రియ సహోదరి సహోదరా, నీ ప్రవర్తన అంతటిలో ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. మన దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు. మరణము వరకు ఆయన మనలను నడిపించును. యేసు ప్రభువే మార్గము, సత్యము, జీవమై ఉన్నాడు. దేవుని సత్య మార్గములో మనలను నడిపిస్తాడు. హల్లెలూయా. ప్రేమించే తల్లిదండ్రుల దృష్టి ఎప్పుడూ తమ పిల్లల మీద ఉంటుంది. అలాగే మనకు తల్లియు తండ్రినై ఉన్న ఆ దేవుని దృష్టి ఎల్లప్పుడూ మనపై ఉంటుంది. మనలను సరైన మార్గములో తీసుకెళ్ళడానికి నడిపించే నావికుడై ఉంటాడు. హల్లెలూయా. దావీదు చేసిన ప్రార్థన, దేవా, నీయందు నేను నమ్మికయుంచి ఉన్నాను. ఉదయమున నీ కృపావర్తనము నాకు వినిపింపుము. నీ వైపు నా మనస్సును ఎత్తుకొనుచున్నాను. నేను నడవవలసిన మార్గము నాకు తెలియజేయము. నీవే నా దేవుడవు. నీ చిత్తానుసారముగా ప్రవర్తించుట నాకు నేర్పుము. దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశములో నన్ను నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు నీ ప్రార్థన దావీదులా మారినట్లయితే నిజముగా నీవు ధన్యుడవు, ధన్యురాలవు. మనలను నడిపించు దేవుడు నమ్మదగినవాడు. ఆమేన్. హల్లెలూయా.